ఆంధ్రప్రదేశ్ పురోగతి సాధించాలంటే రాబో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో నారా చంద్రబాబు నాయుడును గెలిపించుకోవాలని రాయచోటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబులు పేర్కొన్నారు. బుధవారం రాయచోటి పట్టణంలోని మసాపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం మసాపేటలోని 1, 2, 3, 4 వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, రాయచోటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలు ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా రాక్షస పాలన కొనసాగుతుందని, రామరాజ్యం రావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమన్నారు. బాబు గారితో కలిసి మాసాపేట పరిధిలోని 1, 2 వార్డులలో ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఇక్కడ మీ అందరికీ చేశారు. ముఖ్యంగా ఈరోజు రాయచోట్లో అలాగే రాజంపేటలో 2 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులమైన మండిపల్లి రాంప్రసాద్ నేను అలాగే సుగవాసి సుబ్రహ్మణ్యం గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. సోదరులారా, ఒకటే గమనించండి, గత 40 రోజుల నుంచి ఈ నియోజకవర్గంలో పర్యటిస్తున్నాం. బ్రహ్మాండంగా ఎక్కడ చూసినా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై విపరీతమైన ద్వేషము, పగ ఉంది ప్రజలకు. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి ఏ విధమైన అభివృద్ధి లేదు. అభివృద్ధి పక్కన పెడితే ఎక్కడ చూసినా దాడులు, దౌర్జన్యాలు జరిగాయి 5 సంవత్సరాల్లో. ఈరోజు ఎలాగైనా ఈ ప్రభుత్వాన్ని దించాలి, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి చేస్తే మన బిడ్డల భవిష్యత్తు, మన భవిష్యత్తు బాగుంటుందని ప్రజల మనసులో ఉంది. అది జరగాలంటే తప్పకుండా టీడీపీ శ్రేణులంతా డోర్ టు డోర్ వెళ్ళాలి. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్ర భవిష్యత్తు అలాగే మన రాయచోటి భవిష్యత్తు బాగుంటుందో ఆ విధంగా మనం ప్రజలకు చెప్తే తప్పకుండా విజయం మన వైపునే ఉంటుందని తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు ఒక సువర్ణ కాలం. మా 2 కుటుంబాలు కలిసి ఇక్కడ రాయచోట్ల నేను, అక్కడ సోదరుడు సుబ్రహ్మణ్యం గారు పోటీ చేయుచున్నాము. అలాగే ఎంపీ అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేయుచున్నారు. మా ముగ్గురిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు నాతో పాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సుగవాసి సుబ్రహ్మణ్యం గారికి, విద్యాధర్ గారికి, అలాగే మాసాపేట నుంచి వచ్చిన పెద్దలందరికీ, రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా రాయచోటి నియోజకవర్గం నుంచి రాంప్రసాద్ రెడ్డి గారు, రాజంపేట నియోజకవర్గం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పోటీ చేస్తున్నారు. 2 కుటుంబాల రాజకీయం కానీ, వాళ్లకు ప్రజలలో ఉండే కమిట్మెంట్ కానీ మీకు అందరికీ కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ప్రజల పక్షాన నిలబడి పోరాడడానికి 2 కుటుంబాలు ఎప్పుడూ ముందుంటాయి. వీళ్ళకు తోడుగా దాదాపు 15 ఏళ్ల నుంచి ఎంతో కష్ట నష్టాలు మోస్తున్న తెలుగుదేశం పార్టీ సైనికులు వెంటనే ఉన్నారు. ఈరోజు రాయచోటి మున్సిపాలిటీలోని 1, 2, 34 వార్డులలో మేము ప్రచారం చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. ప్రజలందరూ దయచేసి ఈసారి రాయచోటి, రాజంపేట నియోజకవర్గాల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి, అలాగే ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారికి తప్పకుండా ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.